అండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతుంది. ₹1,00,000కే బంగారం వస్తుంది, దిగొస్తుంది. దయచేసి ఎవరు ఇప్పుడు కొనొద్దు, అది ఇంకా తగ్గుతుంది, ₹1,00,000కి వస్తుందని. నిజంగానే ఇందులో ఎంత కొంచెమన్నా నిజముందా? లేకపోతే ఓన్లీ పుకారే అంటారా? వాస్తవంగా బంగారం ఉన్న ఇప్పటి పరిస్థితి ఎప్పుడో 10 ఏళ్లకు 25 ఏళ్లకు ఒక్కసారి వచ్చేటువంటి స్టేజ్ అన్నది. ఎంత డైలమా స్టేజ్లో ఉంది అంటే 2 రకాల వాదనలు భిన్నంగా వినపడుతున్నాయి. ఒక వాదన ₹1,00,000 అన్న తక్కువగా కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది బంగారం ధర అనేది ఒక వాదన. కొంతమంది మేధావులు, కొంతమంది దీంట్లో అనుభవజ్ఞులైన వ్యక్తులు దానికి కారణాలు చెప్తున్నారు. వాళ్ళు చెప్పే కారణాలు ఏమిటంటే, నెంబర్ 1, డాలర్ బలం రోజు రోజుకు పెరుగుతోంది. డాలర్ ఎంత బలంగా పెరిగితే బంగారం అంత పడిపోతుంది. ఇది దానికి ఉండేటువంటి ఈక్వేషన్, ఇది పరిస్థితి. రెండోది ఏమిటంటే, అమెరికాలో ఫెడరల్ బ్యాంకు సంబంధించిన వడ్డీ రేట్లు ఏవైతే ఉన్నాయో అవి పెంచే ప్రయత్నం జరుగుతోంది. పెరుగుతాయనే ఒక మాట వచ్చినా కూడా జనం బంగారం మీద కాకుండా బ్యాంకులో డబ్బులు పెట్టుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు, వడ్డీ ఎక్కువ వచ్చేటట్టే. కరెక్ట్. బంగారానికి ఎక్కువ, ఎందుకంటే బంగారం ఎప్పుడు పెరుగుతుందో ఎక్కువ తెలియని భయం ఉంటుంది కాబట్టి మన డబ్బులు సేఫ్గా ఉంటాయి, మనకు వడ్డీ కూడా కరెక్ట్గా వస్తున్న ఉద్దేశంతో బ్యాంకులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మూడోది ఏమవుతుందంటే, ఇక్కడ యుద్ధం, ఇప్పుడు పశ్చిమాసియా యుద్ధం జరుగుతున్నట్ట ఆగినట్ట అని తెలియనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. 4 రోజులు వెనక్కి పోతుంది, 3 రోజులు వెనక్కి ముందు పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు యుద్ధం ఆగిపోతే ఆటోమేటిక్గా రేట్లు పెరుగుతాయి విపరీతంగా. యుద్ధం కంటిన్యూ అయితే రేట్లు డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఔన్సు బంగారం రేటు ప్రపంచ మార్కెట్లో ఇప్పటిదాకా మనకు $4,000 వరకు, మనకు $5,800 వరకు వెళ్ళింది, హైయెస్ట్గా వెళ్ళింది. అప్పుడు మనకు దాదాపుగా 2 లక్షలకు టచ్ అయిపోయి బంగారం రేటు మనకు 2 లక్షల దాకా టచ్ అయిపోయింది. వెండి రేట్ అయితే మనకు 4 లక్షలు టచ్ అయిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అది 4,000 కన్నా కింద టచ్ ఆడుతుంది పరిస్థితి. ఇవన్నీ కారణాలు తీసుకున్నట్టయితే, దీంతో పాటుగా ఒకేసారి మార్కెట్లోకి విపరీతమైనటువంటి సోవియట్ యూనియన్, మనకు రష్యా టన్నుల కొద్ది బంగారాన్ని మార్కెట్లో, ఓపెన్ మార్కెట్లో అమ్మేసింది. అంటే వదిలించుకోదలుచుకొని తీసేసుకోవాలనే ఉద్దేశంతో మాట్లాడింది. అది ఒకసారి మార్కెట్లో ఫ్లో రావడం కూడా ఒక రకమైన కారణం. తర్వాత పాత బంగారం 50 టన్నుల బంగారం దాదాపుగా అమ్మకాలు జరిగాయి ఈ మధ్యకాలంలో. ఎందుకు 50 టన్నుల బంగారం అమ్మకం జరిగిందంటే, బంగారం రేటు పడిపోతుందేమో, అనవసరంగా బంగారం మనం పెట్టుకొని రేపొద్దు నష్టపోతాం కదా అనే ఉద్దేశంతో ఉన్న కాస్త లాభాల్లోనే వదిలించుకున్నాం. 2 మాసాల లోపల 50 టన్నుల బంగారం భారతదేశం లోపల పాత బంగారం అమ్మినట్టుగా మనకు లెక్కలు చూపిస్తపడుతున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల లోపల బంగారం రేటు పడిపోయి 1,00,000 కన్నా దిగువకు వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఈ కారణాలన్నీ చూపిస్తూ ఒకవైపున చెప్తున్నారు. రెండో వైపున చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, మార్గన్ లాంటి ఒక బాగా దీంట్లో పేరు పొందినటువంటి కంపెనీలు చెప్పేటువంటి మాట ఏమిటంటే, ఖచ్చితంగా బంగారం రేటు పెరుగుతుంది. కారణం ఏంటంటే, బంగారం అనేది ఎంతంటే అంత ఉత్పత్తి చేసే అవకాశం లేదు, లిమిటెడ్గా వస్తుంది ఇది. తర్వాత బంగారం అంటే ఆశపడేటువంటి దేశాలు, బంగారం అంటే ఇష్టపడే దేశాలు, మహిళలు ముఖ్యంగా దాన్ని అలంకార వస్తువుగా ఉపయోగించుకునే దేశాలు ఏషియన్ కంట్రీస్లో చాలా ఉన్నాయి. దేన్ని నమ్మాలంటారు సార్ జనం? ఇప్పుడు తగ్గుతుందనేది నమ్మాలా? సో అది లిమిటెడ్ కమోడిటీ కాబట్టి ఎట్లా ఉందంటే, ఒకటి మాత్రం నిజం, అందరూ చెప్పేట్టు ఒకటి మాత్రం ఒప్పుకుంటున్నారు. తాత్కాలికంగా ఇది ఒకవేళ 1,00,000కు వచ్చినా కూడా దీర్ఘకాలంలో ఖచ్చితంగా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అవుతుందో, అంటే మనకు 2017 మార్చి 31 లోపల, 27 మార్చి లోపల ఖచ్చితంగా ఇది 3 లక్షలకు రీచ్ అవుతుంది ఖచ్చితంగా బంగారం రేటు. వెండి 5 లక్షలకు రీచ్ అవుతుందని మాత్రం డంకాపదంగా చెప్తున్నారు. వీళ్ళు చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు. కానీ తాత్కాలికంగా మాత్రం పడిపోయే అవకాశం ఉన్నాయని మాత్రం ఒక వర్గం చెప్తోంది. 1,00,000 దాకా దరిదాపులోకి వస్తుంది. ఇంకో వర్గం అంత పడిపోదు, మ్యాక్సిమం వస్తూ 120, 130 దగ్గర అట్లా ఆగేసేసి మళ్ళీ పరుగులు పెట్టడం మొదలు పెడుతుంది అనేది ఇంకొక వర్గం చెప్తున్న మాట.